today's lecture, we are going to discuss about Telangana State MSET 2024 notification that has been released. So TS MSET 2024 notification release అయిందండి. ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా TS MSET నేమ్ మార్చారండి ఈ సంవత్సరం నుంచి. సో అది మీరు గమనించాలి. సో ఆల్రెడీ ఏపీలో అయితే MSET ని EAP సెట్ గా మార్చారు. బట్ తెలంగాణలో అయితే ఈ సంవత్సరం నుంచి అంటే 2024 నుంచి TS MSET నేమ్ హ్యాస్ బీన్ చేంజ్డ్ యాజ్ TS EAP సెట్ అండి. సో అది మీరు ఫస్ట్ గమనించగలరు. ఇకన TS EAP సెట్ 2024 నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందండి. ఇంజనీరింగ్ ఎగ్జామ్ వచ్చేకి మే 9th నుంచి 10th వరకు జరుగుతాయి. అదేవిధంగా అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వచ్చేసి 11th మే నుంచి 12th మే వరకు జరుగుతాయండి. సో ఆన్లైన్ అప్లికేషన్స్ 26th ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతాయండి. మీరైతే అప్లై చేసుకోవచ్చు మండే రోజు. సో అదేవిధంగా లాస్ట్ డేట్ టు సబ్మిట్ అప్లికేషన్ వచ్చేసి 6th ఏప్రిల్ 2024 సాటర్డే అండి. సో ఆ తర్వాత మీరు లేట్ ఫీ తోటి అప్లై చేయొచ్చు. బట్ జనరల్గా లేట్ ఫీతో కూడా కొంతమంది అప్లై చేస్తుంటారండి. CGM మెంబర్స్ నేను చాలాసార్లు చూశాను. ఎందుకనంటే వాళ్ళు JEE మెయిన్స్ వస్తుందని కాన్ఫిడెన్స్ తోటి అప్లై చేయరు. సో లాస్ట్లో JEE మెయిన్స్ సరిగా రాయలేదు అనేసి అప్పుడు అప్లై చేస్తుంటారు. సో ప్రతి ఒక్కళ్ళు ఏపీ వాళ్ళు కానివ్వండి, తెలంగాణ వాళ్ళు కానివ్వండి, TS MSET ఆర్ TS EAP సెట్ కంపల్సరీ రాయాలండి. దాని మీద నేను వీడియో కూడా TS MSET ఎందుకు రాయాలని వీడియో కూడా చేస్తున్నాను. సో నా ఛానల్లోకి వెళ్ళి మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు. సో అదేవిధంగా ఏపీ విద్యార్థులు తెలంగాణ MSET రాయాలి, తెలంగాణ విద్యార్థులు ఏపీ MSET కూడా కంపల్సరీగా రాయాలండి. దెర్ ఆర్ సెవరల్ అడ్వాంటేజెస్ ఆఫ్ రైటింగ్ బోత్ ద MSET ఆర్ EAP సెట్. సో ఇప్పుడు అందుకని కంపల్సరీ అప్లై చేసుకోండి. సో పొరపాటున ఏదన్నా మీరు కానీ మిస్ అయితే సో లేట్ ఫీ తోటి కూడా అప్లై చేయొచ్చండి. సో 250 రూపీస్ లేట్ ఫీ తోటి 9th ఏప్రిల్ వరకు అప్లై చేయొచ్చు. 500 రూపీస్ లేట్ ఫీ తోటి 14th ఏప్రిల్ వరకు అప్లై చేయొచ్చు. 2500 లేట్ ఫీ తోటి 19th ఏప్రిల్ వరకు అప్లై చేయొచ్చు. 5000 రూపీస్ లేట్ ఫీ తోటి 4th మే వరకు అప్లై చేయొచ్చండి. సో ఈ లేట్ ఫీ అనేది లేకుండా ముందుగానే అప్లై చేయడం అనేది బెటర్ అండి, బోత్ ఏపీ యాజ్ వెల్ యాజ్ తెలంగాణ స్టూడెంట్స్ అండి. సో ఏదన్నా కరెక్షన్స్ కానీ ఉంటే మీరు 8th ఏప్రిల్ నుంచి 12th ఏప్రిల్ వరకు మీ అప్లికేషన్లో కరెక్షన్స్ అనేటివి చేసుకోవచ్చు. అదేవిధంగా హాల్ టికెట్స్ వచ్చేసి 1st మే 2024 నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. సో ఇకన ఎగ్జామ్ డీటెయిల్స్ కానీ వస్తే మార్నింగ్ వచ్చేకి 9 నుంచి 12 వరకు జరుగుతుందండి. ఆఫ్టర్నూన్ అయితే 3 నుంచి 6 PM వరకు జరుగుతుంది. సో ఇంజనీరింగ్ ఎగ్జామ్ వచ్చేకి 9th మే 2024 మార్నింగ్ ఆఫ్టర్నూన్ రెండు జరుగుతాయండి. అదేవిధంగా 10th మే 2024 కూడా బోత్ ఫోర్నూన్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్టర్నూన్ సెషన్స్ ఉంటాయి. అదే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఎగ్జామ్ కానీ వచ్చామంటే సో 11th మే 2024 బోత్ ఫోర్నూన్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్టర్నూన్ ఉంటుంది. సో 12th మే మాత్రం ఓన్లీ ఫోర్నూన్ మాత్రమే ఉంటుందండి. ఇక రిజిస్ట్రేషన్ ఫీ వివరాలకు కానీ వచ్చామంటే ఇంజనీరింగ్ ఎగ్జామ్ అయితే SC కానీ ST కానీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 500 రూపీస్ అండి, అదర్స్కి 900 రూపీస్. అదేవిధంగా అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఎగ్జాము అదే సేమ్ అండి, SC ఆర్ ST ఆర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 500 రూపీస్, అదర్స్ 900 రూపీస్ అండి. సో రెండు రాయాలంటే అంటే ఇంజనీరింగ్ ఎగ్జాము యాజ్ వెల్ యాజ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఎగ్జాము రెండు రాయాలంటే SC ఆర్ ST ఆర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 1000 రూపీస్ అండి, అదర్స్ 1800 రూపీస్ అండి. సో ఇక్కడ మీరు టెస్ట్ సెంటర్స్ కానీ తీసుకున్నారంటే హైదరాబాద్ని 4 జోన్స్గా డివైడ్ చేశారండి. హైదరాబాద్ జోన్ 1 వచ్చేకి ఇక్కడ మీరు అబిడ్స్, బోడుప్పల్ ఇవన్నీ కూడా క్లియర్గా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. హైదరాబాద్ జోన్ 2 వచ్చేకి దుండిగల్, మైసమ్మగూడ, మేడ్చల్, ఓల్డ్ అల్వాల్ అండి. అదేవిధంగా హైదరాబాద్ జోన్ 3 హైతనగర్, నాగోల్, ఇబ్రహీంపట్నం అవన్నీ కూడా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు శంషాబాద్ వరకు. అదేవిధంగా హైదరాబాద్ జోన్ 4 అయితే హిమాయత్ నగర్, మొయినాబాద్ ఇవన్నీ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో అవి కాకుండా నల్గొండ, కోదాడ్, ఖమ్మం సో ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. వరంగల్లో అయితే ఇక్కడ మీరు సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి చెక్ చేసుకోవచ్చు. ఏపీలో తీసుకుంటే మీకు జస్ట్ 6 సెంటర్స్ ఉంటాయండి. అవి కర్నూలు, నంద్యాల, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు అండి. సో ఎవరైనా ఏపీ నుంచి అప్లై చేసేవాళ్ళు ముందుగా అప్లై చేస్తేనే మీకు ఏపీ సెంటర్స్ అనేటివి వస్తాయి. నేను గత 4-5 years నుంచి నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. లేట్గా అప్లై చేసిన వాళ్ళు హైదరాబాద్కి వచ్చి ఎగ్జామ్ రాయవలసి ఉంటుందండి. సో అందుకని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ద మూమెంట్ ద అప్లికేషన్స్ ఓపెన్ మీరు అయితే అప్లై చేసుకుంటే మీరు దగ్గరలోని సెంటరు ఏపీలోనే ఎగ్జామ్ రాయడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఇవండి తెలంగాణ స్టేట్ EAP సెట్ 2024 వివరాలు. సో ఇంకా EAP సెట్ మీద వీడియోలు చేస్తూ ఉంటాను. సో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో దట్ ఇట్ వుడ్ బి యూస్ఫుల్ ఫర్ దెమ్. థ్యాంక్ యూ.